రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహపర దైవము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. జై శ్రీరామ్. శ్రీరాముడు సద్గుణాల గని, ధర్మానికి నిలువెత్తు రూపం, ఇచ్చిన మాటకు కట్టుబడినవాడు, శత్రువులనైనా క్షమించగల ఔదార్యం ఉన్నవాడు, సుఖదుఖాలను సమంగా స్వీకరించిన స్థితప్రజ్ఞుడు, పట్టాభిషేకం అంటే మురిసిపోలేదు, అడవులకు వెళ్ళవలసి వచ్చినా కుంగిపోలేదు, సామాన్య మానవుడు జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎదగాలి అని చూపించాడు రాఘవుడు. శ్రీరామనవమి సందర్భంగా ఆ మర్యాద పురుషోత్తముడి ఆదర్శ జీవన మార్గంపై మాట్లాడుకుందాం. శ్రీరాముని షోడశ గుణాలు తెలుసుకుందాం. లోక కళ్యాణం కోసం నేడు జరుగుతున్న సీతారాముల కళ్యాణం కనులారా చూసి తరిద్దాం. ముందుగా శ్రీరామచంద్రుడు షోడశ గుణధాముడు. ఏంటా గుణాలన్నది ఒక్కసారి పరిశీలిద్దాం. గుణవంతుడు అంటే మంచి గుణాలు కలిగినవాడు, వీర్యవంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు అని. ధర్మజ్ఞుడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, చేసిన మేలు మరవనివాడు, సత్యవాక్య పరిపాలకుడు, సత్యం మాత్రమే పలికేవాడు, దృఢవ్రతుడు, నిశ్చయ బుద్ధి కలిగినవాడు, పట్టిన పట్టు వదలనివాడు, చరిత్రవంతుడు, ఉత్తమ ప్రవర్తన కలిగినవాడు, సర్వభూత హితుడు, ప్రాణులన్నిటి క్షేమం కోరేవాడు, విద్వాంసుడు, శాస్త్ర పాండిత్యంలో ప్రావీణ్యం కలిగినవాడు, సమర్థుడు, ఏ పనినైనా సాధించగల సామర్థ్యం కలవాడు, ప్రియదర్శనుడు, అందరికీ చూడ ముచ్చటైనవాడు, ఆత్మవాన్, ధైర్యం, ఆత్మ నిగ్రహం కలిగినవాడు, జితక్రోధుడు, కోపాన్ని జయించినవాడు, ద్యుతిమంతుడు, తేజస్సు, కాంతి కలిగినవాడు, అనసూయకుడు, అసూయ లేనివాడు, విభక్తి దేవశ్చ, కోపిస్తే దేవతలు కూడా భయపడతారు. ఇన్ని అద్భుతమైనటువంటి గుణాలు, లక్షణాలు కలిగిన దేవతామూర్తి శ్రీరామచంద్రమూర్తి. విధిని అనుసరించి మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్న మానవీయ మహనీయమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి. ఉత్తమ కుమారుడిగా, ఆదర్శ సోదరుడిగా, ధర్మ స్వరూపైన భర్తగా, జీవ కారుణ్య స్ఫూర్తిగా, అరణ్య జీవన రక్షకుడిగా, అధర్మ విదార శక్తిగా, అయోధ్య పాలకుడిగా, స్నేహ బాంధవుడిగా, స్మిత పూర్వక సంభాషణ విన్నాన మూర్తిగా, ధర్మాన్ని సత్యాన్ని ఆలంబన చేసుకుని అవనీ సంచారాన్ని ఆనంద గీతికగా ఆవిష్కరించిన పురుషోత్తముడు ఆ శ్రీరాముడు. లోక కళ్యాణంగా భావించే సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అభిజిత్ లగ్నమైన ఆ లగ్నంలో వైభవోపేతంగా జరిగేటటువంటి సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి తరిద్దాం. అదే సమయంలో శ్రీరామునికి సంబంధించి ఆయన జీవితం ఏ రకంగా ఈనాటి మానవాళికి ఆదర్శప్రాయంగా, యువతకు ఆదర్శప్రాయంగా మారింది, ఎందుకు మనం ప్రతి సందర్భంలోనూ ఆ శ్రీరామచంద్రమూర్తిని మననం చేసుకుంటూనే ఉంటాం, ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉంటాం అన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. అలాగే రామునికి సంబంధించి జానపదాల్లో అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి, సినిమాల్లోనూ అనేక పాటలు వచ్చాయి. వీటన్నింటినీ కూడా ఒకసారి మనం మననం చేసుకుంటూ సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఘట్టాన్ని కూడా వీక్షిస్తూ తరిద్దాం. ఈరోజు మన స్టూడియోలో జాయిన్ అయ్యారు రామకృష్ణమూర్తి గారు, ఆధ్యాత్మికవేత్త, అలాగే మానస ఆచార్య గారు, గాయని, ఇందుశ్రీ గాయని. నమస్కారం రామకృష్ణమూర్తి గారు. ముందుగా రామునికి సంబంధించి ఎందుకు మనం ప్రతి సందర్భంలో శ్రీరామచంద్రమూర్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేసుకుంటున్నాం. ఏ సందర్భం ఉన్నా సరే, మనకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆకలి వేసినా, ఆశ్చర్యం వేసినా శ్రీరాముడిని మాత్రం తప్పనిసరిగా స్మరించుకుంటాం. దానికి కారణం వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వావ్యాది కోణేషు చ
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం. మానవత్వంలోని మహాత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూమి మీద రామచంద్రమూర్తిగా అవతరించాడు. రావణాసురుడు మృత్యువే లేని వరం కోరుకోవాలని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఎలాంటి తపస్సు అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క శిరస్సును ఖండిస్తూ తపస్సు కొనసాగించాడు. 9 సంవత్సరాలు అయింది. 10వ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నహి మృత్యుం శత్రు సమం అమరత్వం అహం రుణే అని అడిగాడు రావణాసురుడు. నాకు అమరత్వాన్ని ప్రసాదించు అంటే జాతస్య మరణం ధ్రువం, అది సాధ్యం కాదయ్యా అని చెబితే సువర్ణనాగయక్షాశ్చ దైత్యదానవ రక్షసాః అవధ్యోయం ప్రజాధ్యక్ష మానుషానాంచ శాశ్వతః అని నాకు దేవతలతో దానవులతో రాక్షసులతో గరుడులతో సర్పములతో మృత్యువు లేకుండా వరం ప్రసాదించమని తృణభూతాహి మే మన్యు ప్రాణినో మానుషాదయ, మనుషులు నా గడ్డి పరకతో సమానం కాబట్టి వాళ్ళని నేను పట్టించుకోవటం లేదు అన్నాడు. ఇలా ఆసురీతత్వం పెరిగిన రావణాసురుడి యొక్క ఆలోచనను ఖండిస్తూ ప్రతివాడిలో ఉన్నది ఆ విష్ణు చైతన్యమే అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం కోసం ఆయన రామచంద్రమూర్తిగా అవతరించాడు. మానవమూర్తిగా ఎందుకంటే రావణాసురుడు అన్నారు కాబట్టి మానవులు చాలా నాకు లెక్కలోకి రాదు అన్నాడు. అంతేకాదు ఎక్కడెక్కడ ఎవరెవరు మానవత్వాన్ని అపహాస్యం చేసినా నేనున్నాను అంటూ ముందుకొచ్చాడు. క్వగతి మానుషానాంతు ధనుష్యోస్య ప్రపూర్ణే ఆరోపణే సమాయోగే వేపనే పూరణేపివా. జనకుడు ఈ శివధనుస్సును గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపరుషులు దేవతలే ఎక్కువ పెట్టలేదు. క్వగతి మానుషానాంతు మనిషి అయినటువంటి వీళ్ళు ఏం చేస్తారు అంటే విశ్వామిత్రుడు రాముడితో అంటాడు వత్సరామ ధను పశ్య, ఒక్కసారి ఇన్ని మాటలు చెప్తున్నాడు, ఆ ధనస్సు విషయం ఏమిటో చూడవయ్యా అనగానే ఆ శివధనస్సుకు ఒక ప్రదక్షిణ చేసి మా గురువు గారు చెప్తున్నారు, మా నాన్నగారు మా గురువు గారి మాట వినమన్నారు కనుక నేను ఈ ధనస్సును ఎక్కువ పెడతాను అని మంజూషలోనే అమర్చి కోణంబందు నొక్కి తాటంగట్టెగాబోలు మంజూషికా వినిర్గమణ వేళకి జవల్లి బిగిసియుండే జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చు నెంచె కాబోలు అడ్డంబుగా ధనుసు పూని పిడివాకువోలే తాడను వీలలాగే అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనస్సు సాగలేదు. పూజడగా వెన్నుగా సీత వెన్ను వంచే చెరకు గడవోలే నడిమికి విరివే ధనువు. అలా అంత 5,000 మంది మహావీరులు లాగితే కానీ ముందరికి రానటువంటి ఆ ధనస్సును అవలీలగా ఎత్తి విరిచేశాడు. ఇలా మానవత్వం యొక్క మాహత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ మానవుడే మహనీయుడు అన్న సత్యాన్ని తన ఆచరణ ద్వారా, మీరు ఇందాక చెప్పినట్టు రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపమయ్యి ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే మనిషైనా మహనీయుడిగా 28 చతుర్యుగాలు గడిచిన వాడ వీధిలో ఆరాధింపబడతాడన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేయటం కోసం శ్రీమన్నారాయణుడే మానవుడిగా అవతరించిన మహనీయమైన అవతారమే రామావతారం. దైవం మానుష రూపంలో ఉంది కాబట్టి మానవాళిలో ఈ రోజుకే ఏ పని చేసినా సరే రామరామ అని, అయ్యో రామ, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మన జీవితంలో రాముడు అంతర్భాగం అయిపోయాడు. ఏం చేసినా సరే రామ. మనమే కాదండి, ఇండోనేషియాలో మన మాజీ ప్రధాని వాజ్పేయి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన గౌరవార్థం ఒక నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళు సీతారామ కళ్యాణాన్ని ప్రదర్శించారు. మీరంతా ఇస్లాం మతావలంబకులు కదా, మీరు రాముడిని పూజిస్తున్నారు ఏంటి అని ప్రశ్నించారు. అప్పుడు దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, మాకు స్వాతంత్రం రావడానికి కారణం రామచంద్రమూర్తి అండి. డచ్ వాళ్ళు మాకు స్వాతంత్రం ఇవ్వటానికి అడ్డు చెప్పి ఈ న్యూగినియా మీదే అని ఎలా ప్రూవ్ చేస్తారు అని అడిగారు. అప్పుడు రామాయణంలో సీతమ్మను వెతకటానికి సుగ్రీవుడు వానర వీరులందరికీ చెప్పినటువంటి చిహ్నాలను చూపించి న్యూగినియా మాదే అని ప్రూవ్ చేయటం వల్ల న్యూగినియా మా ఈ
ద్వీపంలో ఒకటైంది. అందుకే మేము నిత్యము రామాయణం పారాయణ చేస్తాము అని వాళ్ళు తెలియజేశారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. 1949 నవంబర్లో ఇండోనేషియానికి స్వాతంత్రం రావడానికి కారణం రామాయణం. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు అవలంబిస్తున్నది, ఆచరిస్తున్నది రాముడు చూపిన మార్గం. యావస్థాస్యంతి గిరయాః సరితశ్చ మహీలహే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని బ్రహ్మదేవుడు వాల్మీకి వరం ఇచ్చి మరీ రామాయణాన్ని రాయమన్నాడు మన కోసం. అందుకే మన జీవితంలో అంతర్భాగమైనటువంటి ఆ రామాయణాన్ని అనుసరిస్తూ, రామ కథను వింటూ, సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటూ, రాముడి విశేషం ఏమిటి అంటే, మనుజులు ఈ రీతి నడవవలయునను చెప్పు మనుషులు లక్షలు కోట్లు, నడుచు మనిషి నడిపించు మనిషి లేడు, శ్రీరాముడు ఒక్కడు తప్ప అంటాడు విశ్వనాథ వారు. ఇలా ఆచరించి చూపించాడు ప్రతి ధర్మాన్ని. ఇలా ఉండాలి, ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు లక్షల కోట్లు ఉంటారు కానీ ఆచరించి చెప్పినవాడు. అందుకే మనం ఆచరించాలి అంటే ఆయనను మన జీవితంలో అంతర్భాగం చేసుకుంటూ. అందుకనే కోల్మన్ అనేటువంటి పాశ్చాత్యుడు ఒక మాట అన్నాడు, మా దేశంలో రామచంద్రమూర్తి లాంటి అవతార పురుషుడు పుట్టలేదు కనుకనే మా యువతంతా విశృంఖలంగా విహరిస్తుంది, మా దగ్గర కూడా ఆయన పుట్టుంటే ఎంత బాగుండేది అని. అందుకని చాలా 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 అద్భుతంగా చెప్పారు. రైట్. ఈ సందర్భంలో శ్రీరాముని చరిత్రం, ఆయన చరిత్ర మొత్తాన్ని ఒక చిన్న పాటలో మీరు పాడితే బాగుంటుంది, మీ ఇద్దరి గళం నుంచి ఒకసారిగా వినాలని. ముందుగా ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఒక శ్లోకంతో మొదలుపెట్టి, అలాగే రామ కథను ఈరోజు వినాలి అన్నారు కాబట్టి లవకుశ నుంచి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ అంటూ లవకుశులు పాడే ఈ పాట మీకోసం. ఓ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ. చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు దీరె రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ. రాముగని ప్రేమగొని రావణు చెల్లి, ముకు చెవులు కోసి సౌమిత్రి రోసిల్లి. రావణుడా మాట విని పంతము పోని, మైథిలిని కొనిపోయే మాయలు పన్ని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, నృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా. ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా, హనుమంతుడు లంక చేరి వెదకెను నలు దిశలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ. ఆనాథా రఘునాథా పాహి 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 అని అశోకవనిని శోకించే సీత.
పాహి అని అశోకవనిని శోకించే సీత దరికి జని ముద్రిక నిడి తెలిపే విభుని వార్త ఆ జనని శిరోమణి అందుకొనే పావని ఆ జనని శిరోమణి అందుకొనే పావని లంక కాల్చి రాముని కడకేగెను రివు రివ్వుమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ వినుడోయమ్మ వినుడోయమ్మ. అద్భుతంగా మళ్ళీ ఒకసారి లవకుశ కంటి ముందు ఆవిష్కరించినట్టుగా ఉంది. ఇద్దరు చక్కగా పాడారు. రామకృష్ణమూర్తి గారు, భర్త అంటే శ్రీరాముడిలా ఉండాలి, భార్య అంటే సీత లాగా ఉండాలి, దంపతులంటే సీతారాముల్లాగా ఉండాలి అని అంటారు. ఎందుకు అదే ఎగ్జాంపుల్ అప్పటి నుంచి ఆ యుగం నుంచి ఈ యుగం వరకు ఈ ఎగ్జాంపుల్ మాత్రమే ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నారు? జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఆ కళ్యాణ ఘట్టాన్ని వర్ణిస్తూ ఈ అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందించారు. ఇది ప్రతి శుభలేఖ మీద ఉంటుంది. ఓకే, కారణం ఏమిటి అంటే తెల్లటి తలంబ్రాలను సీతమ్మ తన చేతిలోకి తీసుకుంది. ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి కళ్యాణం ఆహ్వాన పత్రికల మీద ఉంది. ఇప్పుడు మారిపోతున్నాయి, ట్రెండ్ మారింది. తప్పనిసరిగా ఇది ముద్రించాలనే ఒక్క సందేశం మీరు ఇస్తే బాగుంటుంది అనిపించింది. తప్పనిసరిగా ఇది ఎందుకు ముద్రించాలో కూడా ఈ శ్లోకం అర్థం తెలిస్తే తప్పకుండా. సీతమ్మ తెల్లని తలంబ్రాలను ఆమె ఎర్రని చేతుల్లోకి తీసుకునేసరికి ఆ తలంబ్రాలన్నీ కూడా పద్మరాగాలుగా మారిపోయాయట, ఎర్రగా ఉంటాయి. ఆమె ఎర్రటి చేతుల్లోకి ఎప్పుడైతే ఆ తలంబ్రాలు వెళ్ళాయో అవి అన్నీ ఎర్రగా మారిపోయాయి. దాన్ని ఎప్పుడైతే రామచంద్రమూర్తి శిరస్సు మీద వెయ్యాలని అలా వంచిందో అప్పుడు అవన్నీ తమ స్వస్వరూపాన్ని దలిచి తెల్లగా కుందప్రసూనాయితాహ మల్లె మొగ్గల్లాగా అయిపోయినాయి. ఎప్పుడైతే అవి రామచంద్రమూర్తి యొక్క శరీరం మీద పడి శిరస్సు మీద పడ్డాయో అప్పుడు నీలమేఘశ్యాముడు కదా ఆయన, అవన్నీ ఇంద్రనీల మణులుగా గోచరించాయి. ఇలా ఆ తలంబ్రాలను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు శుభదా భవంతు భవత, అన్ని శుభాలను పొందుతారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది ఏమిటి అంటే తలంబ్రాలను చూడటం వల్ల శుభం ఎట్టా కలుగుతుంది? అవును, తలంబ్రాలకు ఒక శక్తి ఉన్నది, దైవీ శక్తిని అది స్టోర్ చేసుకుంటుంది. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా నమస్కారం చేస్తే పెద్దలు మన తల మీద తలంబ్రాలు వేస్తారు, కుంకుమ పూజ చేస్తే కుంకుమని తెచ్చుకుంటాం. ఈ రెండింటికి అద్భుతమైన దైవీ శక్తిని స్టోర్ చేసుకునేటువంటి లక్షణం ఉన్నది అని శాస్త్రవచనం. కాబట్టి సీతారామ కళ్యాణాన్ని చూసి ఆ తలంబ్రాలు తెచ్చుకోవటం వల్ల మనకు తెలియని ఒక ప్రయోజనం అదైతే, మనం అర్థం చేసుకునే ప్రయోజనం ఏంటంటే ఈ మూడు రంగులు మనలో ఉన్న సత్వ రజస్ తమో గుణములకు నిదర్శనం. ఆ మూడు గుణములను ఎలా నిగ్రహిస్తూ తన జీవితాన్ని ముందుకు సాగించే క్రమంలో సీత రాముడికి సహాయపడింది, రాముడు సీతమ్మను మోటివేట్ చేశాడు. ఈ రెండు కూడా మనకు రామాయణంలో తెలుస్తాయి. ఉదాహరణ, సీతమ్మ రాముడితో పాటు వనవాసానికి వస్తానంటుంది. రాముడు అంటాడు అక్కడ అన్నీ విషపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది, క్రూర జంతువులు ఉంటాయి, దుర్గమమైన అరణ్యంలో ప్రవేశించడం చాలా కష్టము అని చెప్తే, యదిత్వం ప్రస్థితం దుర్గం, ఓ రామచంద్ర నువ్వు అలా ఆ అరణ్యాల్లోకి ప్రవేశించినప్పుడు మమ అజైవ రాఘవ మృదంతి కుశకంటకాన్, నువ్వు వెళ్ళే దారిలో మునికుమారులంతా దర్భలను కోసుకుని వెళ్ళిన తరువాత అవి చాలా వాడిగా ఉంటాయి, అవి నీ పాదాలలోకి దిగకుండా నేను వాటిని ముందర శుభ్రం చేస్తూ ముందరికి నడుస్తాను, నువ్వు వెనక రావయ్యా, నీ మార్గాన్ని సుగమం చేస్తాను, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నీకు కావలసినది సమకూర్చటమే కాదు అరణ్యంలో ఉన్నా నేను నీకు సేవ చేస్తాను అన్న రాముడు ఒప్పుకోడు. అప్పుడు అంటాడు ఇది మా నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతాడు,
స్త్రీ రూపంలో ఉన్న పురుషుణ్ణి నాకు ఇచ్చి వివాహం చేశాడా అనిపిస్తుంది కదా అని ఎంతో పరుషంగా మాట్లాడుతుంది. అంటే భార్య కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయా ధరిత్రి అన్న ఈ 6 లక్షణాలకు నిరువెత్తు రూపమే సీతమ్మ తల్లి. మరి అరణ్యవాసానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రాముడు అనేక మంది రాక్షసుల చేత హింసింపబడుతున్న మునులకు అభయం ఇస్తాడు. మిమ్మల్ని నేను రక్షిస్తానంటాడు. అంటే అక్కడ సీతమ్మ రాముడితో అంటుంది, మనం నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇక్కడ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. ఆ అరణ్యవాసం చేసుకుని వెళ్ళిపోదాం, వీళ్లతో మనకేమిటి సంబంధం అంటే ఒక అద్భుతమైన కథ చెప్తాడు. వెనకటికి ఒక ఋషి ఉండేవాడు. ఇంద్రుడు వచ్చి తన ఖడ్గాన్ని ఆ ఋషి దగ్గర న్యాసం చేసి వెళ్ళాడు, నీ దగ్గర కొద్ది రోజులు ఉంచుకోమని. తరువాత ఆ ఖడ్గాన్ని తన అలవాటుగా మార్చుకొని ప్రతిరోజు చెట్లను పుట్ల మీద దాన్ని ప్రదర్శిస్తూ తనలో క్రూరత్వం పెరిగిన కారణాన ఆ ముని ఒక ఆటవికుడిగా మారిపోయాడు. అది అలవాటు అయింది. అలాంటి అలవాటు నాకు కాదు, ఎందుకంటే నేను ధర్మాన్ని నమ్ముకొని ఉన్నాను గనక, క్షత్రియుడు అందరినీ రక్షించేటువంటి బాధ్యతను స్వీకరించాలి కనుక నేను ఆ ధర్మాన్ని నెరవేర్చడం కోసం వచ్చాను. భరతుడు అయోధ్యను పరిపాలిస్తుంటే ఈ రాజ్యం యొక్క పరిసరాలలో ఉన్నటువంటి దుష్టశక్తులన్నింటినీ నియంత్రించే బాధ్యత నేను తీసుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పి గృహస్థాశ్రమంలో భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఆ చర్చనంతా ఆవిష్కరించి మరీ చూపించారు. అంతేకాదు, మనకు ఈ తలంబ్రాల యొక్క ఘట్టని చెప్పేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఐతిహ్య అని చెప్తారు. తలంబ్రాలు పోసేటప్పుడు రాముడికి సీతమ్మ యొక్క ముఖం చూడాలనిపించిందిట. సిగ్గుతో ఆమె మొగ్గగా మారిపోయినప్పుడు ఎంత అందంగా ఉందో చూడాలనుకున్నట్ట. కానీ ఆ కొత్త పెళ్లి కూతురు కదా, తలెత్తి చూడటంలా. రాముడికి కోపం వచ్చింది. అప్పుడు సీతమ్మతో ఏకాంతంలో, తలంబ్రాలు పోసేటప్పుడు నీ ముఖం చూద్దాం అనుకుంటే చూపించలేదే నాకు అన్నాడు. నీకు మాత్రం నన్ను చూడాలని ఉండదా అని ప్రశ్నించట. ఎందుకుండదు స్వామి, దివ్యమంగళ విగ్రహం మీది క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా అన్నది శాస్త్రము. చూసినా కొద్దీ చూడాలనిపించేది కదా రామరూపము. నేను తలెత్తి చూడలేను సిగ్గుతో, కానీ మీరు పోస్తున్న తలంబ్రాల యొక్క ఆ మణులలో మాణిక్యాలలో మీ ప్రతిబింబాన్ని చూస్తూ తల వంచుకున్నానయ్యా, నేను నిన్నే చూస్తున్నాను అని చెప్పిందిట. ఇలా అద్భుతమైనటువంటి ఈ గాథలన్నీ వింటూ ఉంటే ఏ చరిత్ర అయితే మనకు రామాయణంగా ముందుకు నడిపించిందో అదే వారిద్దరి యొక్క అన్యోన్యమైన దాంపత్యం ద్వారా ఆవిష్కరింపబడింది. కనుకనే అద్భుతమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీస్తూ వివాహం చేసుకోబోయే వాళ్ళంతా కూడా ఈ శ్లోకాన్ని తమ శుభలేఖల మీద ముద్రించి ఆ శ్లోకం జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయుతాః న్యస్తారాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తాశ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయుతాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. అద్భుతం. ఈనాటి యువత తెలుసుకోవాల్సినటువంటి అంశం. నేను చాలా విషయాలు మాట్లాడాలి. యువతకి రాముడు ఎట్లా ఆదర్శప్రాయుడైనది, ఇది పెళ్లి సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ శ్లోకాన్ని ముద్రించుకోవాలనే సందేశం కూడా చాలా గొప్ప సందేశం. రైట్. ఈ సందర్భంలో మరో మంచి పాట రామునికి సంబంధించి మాటలు విన్నాం, చాలా మంచి మాటలు విన్నాం, మంచి పాటలు కూడా విన్నాం. పాత సినిమాల్లో ముఖ్యంగా రాముడి పాటలు చాలా ఉండేవి. సుశీల గారు ఆలపించినటువంటి ఒక అద్భుతమైన పాట మాకు చెప్తారా? సస్పెన్స్. శ్రీరామనామాలు చెప్పండి, పాడండి. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి, తండ్రి ఆనతి తలదాల్చుతనయుడు దశరథ రామయ్య స్థవనీయుడు. కడుమేటి విలువిరిచి కలికిని చేపట్టు కళ్యాణ రామయ్య కమనీయుడు కమనీయుడు. సుదతి
సతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు శ్రీరామనామాలు శతకోటి పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. చాలా చక్కగా ఆలోచించారు. స్వామి ఒక విషయం చెప్పండి, ఈరోజు శ్రీరాముని పుట్టినరోజు అంటారు కదా, మరి కళ్యాణం ఈరోజే ఎందుకు జరుపుతున్నారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. నిజానికి జనకుడు దశరథుడితో వశిష్ఠుడితో ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణాభ్యాం మనీషిణాం వైవాహికంతు ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి అని బాలకాండలో 72వ సర్గలో 13వ శ్లోకంలో చెప్తాడు. అంటే ఇవాళ మఖా నక్షత్రం, రేపు పుబ్బా నక్షత్రం, ఎల్లుండి ఉత్తర ఫల్గుణి, దానికి భగ ప్రజాపతి అధిపతి. ఆయన అధిపతిగా ఉన్న నక్షత్రంలో వివాహం చేస్తే సంతానం వెంటనే కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. కాబట్టి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం చేద్దాము అంటే అలానే అని ఒప్పుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం శ్రీరామ నవమి నాడే సీతారామ కళ్యాణం కూడా ఎందుకు చేస్తున్నామన్నది అదే సమస్య, ప్రశ్న, ధర్మ సందేహం. ఎందుకంటే వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాన్స్తదా అంటాడు 18వ సర్గలు బాలకాండలు. చాలా ఇష్టంగా ఆయనకు రామ అని నామకరణం చేసేట వశిష్ఠుడు. నామకరణం చేసే పురోహితుడికి ఎందుకయ్యా అంత ఆనందము అంటే, శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రాజీవము. అంటే ఓం నమశివాయ అనే దాంట్లో మకారం తీస్తే నశివాయ అవుతుంది. ఆ మంత్రం యొక్క అర్థమే మారిపోతుంది. శివుడు లేడు అని అర్థం వస్తుంది. నమశివాయ కాస్త నశివాయ అయిపోతుంది. అలానే మాధవ మంత్రంలో అష్టాక్షరి మంత్రం నమో నారాయణాయలో రాని అక్షరం తీసేస్తే నా అయనాయ, అయను అంటే మార్గమే లేదు అన్న అర్థం వస్తుంది. సో ఈ 2 అక్షరాలను తీసుకొని రామ అన్న నామకరణం చేసేటప్పుడు నేను అద్భుతమైన తారక మంత్రాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉన్నాను అన్న ఆనందం వశిష్ఠుడిలో కలిగింది. దీనికి కళ్యాణం చేయటానికి ఏమిటి సంబంధము అంటే, ఎప్పుడైతే ఉత్తమోత్తమమైనటువంటి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నామో అదే రోజు కళ్యాణం కూడా జరుపుకోవటం శ్రేయస్కరము అని మనకు శాస్త్రంలో సంహితలో తెలియజేశారు. ఓకే, ఆ ఉత్తమోత్తమైన తారక మంత్రం ప్రపంచాన్ని తరింపజేసేటువంటి రామమంత్రాన్ని ప్రపంచానికి అందించిన రోజే సీతారామ కళ్యాణం కూడా జరుపుకుంటూ మానవ జీవిత పరమార్థమేమిటో గుర్తించమన్నదే సీతారామ కళ్యాణాన్ని ఈ శ్రీరామ నవమి నాడు, చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకోవటంలోనే ఆంతర్యం. ఇప్పుడు మానవ జీవిత పరమావధి ఎలా గుర్తిస్తామండి అని మళ్ళీ మనకు సందేహం వస్తుంది. ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకామదోచారణం తత్రాశోకవనే చ మార్గణం అథ శ్రీజానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షసంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం అని ఏకశ్లోకి సుందరకాండ అంటారు. ఒక్క శ్లోకంలో మొత్తం సుందరకాండ సారాంశం అంతా పెట్టేశారు. ఇది సుందరకాండ కథ మనకందరికీ తెలిసిందే. 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు దాటి అక్కడికి వెళ్ళి సీతమ్మకు అశోకవనంలో రాముడి క్షేమ సమాచారాన్ని చెప్పి వనాలను తరువులను ధ్వంసం చేసి లంకా దహనం చేసి వచ్చాడు. ఇది స్థూలమైన అర్థం. మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక,
మానవ జన్మ అంటే అర్థం మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకునే అద్భుతమైన కారణ జన్మ. ఓకే. ఇప్పుడు ఈ కథకు కళ్యాణం జరుపుకోవడానికి మన రామనవమికి ఏమిటి సంబంధము అంటే హనుమంతుడు మన బుద్ధికి మనస్సుకు చిహ్నం. 100 యోజనాల సముద్రము అంటే 100 సంవత్సరాల జీవితం. ఈ 100 సంవత్సరాల జీవితంలో తత్వం అసి, అదే నీవు అయి ఉన్నావు. ఏమిటి అంటే తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి, సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. దీని అర్థం ఏమిటి అంటే సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయాడు, ఆ మార్గాన్ని వెతుకుతూ హనుమంతుడు బయలుదేరాడు అని అర్థం. మనలో ఉన్న చైతన్యమే సీతమ్మ, ఆత్మస్వరూపం. ఓకే. దీన్ని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అంటే మన యొక్క ఆసురీ లక్షణాల వల్ల దాన్ని మనం గుర్తించలేక ఈ దేహమే మనం అనుకొని ప్రాపంచిక సుఖాల పట్ల విషయ భోగాల పట్ల ఆసక్తితో సంచరిస్తున్నాం. కానీ పరాంచకాన్ని వ్యత్రన స్వయంభూ తస్మాన్ పరాన్న పశ్యతి అంతరాత్మన్, నీలో ఉన్న ఆ చైతన్యాన్ని నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. ఓకే. అందుకే సీతమ్మ ఉన్న వనం పేరు అశోకవనం. అశోకవనం అంటే అక్కడ శోకం లేదు. ఎప్పుడైతే ఆత్మస్వరూపమే నువ్వు అని నువ్వు గుర్తించినప్పుడు అక్కడ అంతా ఆనందమే, బాధే ఉండదు. అక్కడ ఆ చైతన్యాన్ని హనుమంతుడు గుర్తించి రామక్షేమ నివేదనం, ఆ ఆత్మకు పరమాత్మతత్వం, రాముడు క్షేమంగానే ఉన్నాడు, నువ్వు ఆత్మతత్వము ఆ పరమాత్మను చేరుకోవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది అని తెలిసిన తర్వాత కనపడేటువంటి ఈ సంపదలు సుఖాలని వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షస్ సంహననం, నీలో ఉన్న రాక్షసి శక్తులన్నింటినీ నువ్వు ధ్వంసం చేసి పురి ప్రదహనం, లంకా దహనం అంటే లంక ఈ శరీరానికి చిహ్నం. ఈ శరీరం నువ్వు కాదు, ఆత్మస్వరూపమే నువ్వు అన్న భావనను నువ్వు పెంపొందించుకోవటమే సీతారామ కళ్యాణాన్ని శ్రీరామనవమి నాడు జరుపుకుంటూ, పుట్టినరోజే కళ్యాణం కావాలి అంటే రాముడి యొక్క అవతారాన్ని స్మరిస్తూ నీ జీవితాన్ని నందనవనంగా చేసుకోవటానికి సాధన క్రమాన్ని నువ్వు ప్రారంభించాలన్న సత్యాన్ని తెలియజేయటమే సీతారామ కళ్యాణాన్ని సీతారామ నవమి రోజు అంటే చైత్రశుద్ధ నవమి, విలంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి నాడు కర్కాటక లగ్నంలో పునర్వసు 4వ పాదంలో ఆ స్వామి జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయండి ఆయనకి. మేషంలో రవి ఉన్నాడు, కర్కాటకంలో గురుడు ఉన్నాడు, తులలో శని ఉన్నాడు, మకరంలో కుజుడున్నాడు, అలా మీనంలో శుక్రుడున్నాడు. పంచైచే లోకనాయక అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. 5 గ్రహాలు ఉచ్చలో ఉంటే వాడు లోకనాయకుడు అవుతాడు. నలుగురికి అలానే ఉంటుంది. జగదానంద కారకుడు కూడా అయ్యాడు, అందుకే జగదానంద కారకుడు కూడా అయ్యాడు. ఎస్, జగదానంద కారకుడిని గురించి ఒక్కసారి మీరు ఆలపిస్తే వింటాం. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక, జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగ పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే, రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే. 4 వేదములు తన్మయత్వమున చలది మారు మ్రోగే, న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే. రాజమకుటమే ఒసగలే నవరత్న కాంతి నీరాజనం, సూర్యవంశ సింహాసనం కురిపించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మీ పాద స్పర్శకి పరవశించిపోయే,
జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అద్భుతంగా ఆలోచించారండి, చాలా అద్భుతంగా ఆలోచించారు. రామకృష్ణమూర్తి గారు, ఆధునిక యువత రాముని జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి? రాముని జీవితం యువతకి ఇస్తున్న సందేశం ఏంటి? అద్భుతం. దీంతో పాటు నాకు ఇంకోటి, ఇంతకుముందు మీరు హనుమంతుని గురించి చెప్పారు కదా, స్వామి భక్తి పరాయణుడు ఆయన. ఏంటి అంతకు మించిన భక్తుడు ఇంకొకరు లేకుండా ఆ గొప్పతనం కూడా, హనుమంతుని గొప్పతనం కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందండి. తప్పకుండా చెప్పుకుందామండి. ఈ అద్భుతమైన ముహూర్తంలో ఇంత అద్భుతమైన గానం వింటూ మీరు ఇచ్చే ప్రేరణతో అద్భుతమైన రామాయణం గురించి ఈ రామనవమి నాడు చెప్పుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం. చిన్నతనంలో రామచంద్రమూర్తి ఇంకా బాల్యంలో ఉన్నాడు, మాటలు కూడా సరిగా రాలా. అప్పుడు కౌసల్య పిలిచింది, నీ పేరేమిటి అని అడిగింది. తానో లాములు అన్నాడు. ఇంకా అక్షరాలు పలికటం రావటం లేదు కాబట్టి రామ అన్న శబ్దం రాక తానో లాములు అన్నట్ట, లాములు అన్నట్ట. తండ్రి పేరెవరయ్యా? నీ తండ్రి పేరేమిటి? దాచాత మాలాలు. అవులే, నా పేరనా? నా పేరేమిటి అని అడిగింది. అమ్మగాలు అన్నట్ట, పేరు తెలియదు. నోలిందల్లి కౌసల్యా నాగా అనబోయి రాక కనుల నీర్వెట్ట కౌసల్యను గానునే గానులే అమ్మనే అని కౌసల్య ముద్దవాడెన్. ఇది విశ్వనాథ వారు అద్భుతంగా ఆ రాముడి బాల్యాన్ని వర్ణిస్తూ తెలియచెప్పినటువంటి పద్యం. అలా ఎప్పుడైతే కౌసల్య అంటం రాక ఏడవటం మొదలుపెట్టాడో వెంటనే కౌసల్య ఆ బాలరాముడిని చేతిలోకి తీసుకొని, నా పేరు కౌసల్య కాదులేనా, అమ్మే అమ్మే అని చెప్పి ముద్దు పెట్టుకొని ఆకాశంలో ఉన్న చందమామని చూపించి, అది నాకు కావాలన్నాడు. వెంటనే ఓకే, ఏం చేయాలో అర్థం కాల. వెంటనే ఒక అద్దాన్ని తీసుకొచ్చి అద్దంలో ఆ చంద్రబింబాన్ని చూపించి, ఇదిగో నీకు అందుతున్నాడు అనగానే రామచంద్రమూర్తి సంతోషించాడు. ఇప్పుడు ఆధునిక యువతకు రామాయణం ఇచ్చే సందేశాన్ని మీరు చెప్పమంటే ఇది ఎందుకు చెప్పాను అంటే, వెనకటికి తల్లులు సంకన బిడ్డను పెట్టుకొని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ తల ఎత్తుకొని ఎలా బతకాలో తెలియజేశారు. ఇప్పుడు మనం పిల్లలకి ట్యాబ్ ఇచ్చి అది చూస్తే కానీ అన్నం తిననటువంటి సంతానాన్ని పెంపొందించుకుంటూ తల దించుకోవడం ఎలానో అలవాటు చేస్తున్నాం. కాబట్టి మొట్టమొదట తల ఎత్తి ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోవాలి అంటే రామాయణాన్ని పారాయణ చేయాలి. అద్భుతం, అద్భుతం. ప్రసన్నతాయేన గతాభిషేచతః వనవాస దుఃఖే తథామృతః ముఖాంబుజశ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రద అంటాడు. అంటే వనవాసాన్ని నీకు రేపు పట్టాభిషేకం అయ్యా అన్నాడు దశరథుడు. అవును, అలాగే నాన్నగారు అన్నాడు. మర్నాడు 14 ఏళ్ళ అరణ్యవాసం చేయాలయా నువ్వు అన్నాడు. పట్టాభిషేకం అన్నప్పుడు మనస్సులో అంతరాయం కలిగిస్తున్నందుకు ఏమనుకోకండి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే పట్టు వస్త్రాలు సమర్పించారు, సతీ సమేతంగా విచ్చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి శ్రీరాముని కళ్యాణ వేడుకలను తిలకించడానికి, అలాగే మంత్రి కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి గొప్ప వేడుకలను ఘనంగా నిర్వహించడం, పట్టు వస్త్రాలు సమర్పించడం, అది రాజుకు మాత్రమేనా, తన రాజ్యానికి కూడా మంచి జరుగుతుందా? మొత్తం ప్రపంచానికంతా మంచి జరుగుతుంది. లోకాలన్నీ లోకా సమస్తాసుకినో భవంతు. సీతారామ కళ్యాణం అనేది దానిలో ప్రతినిధులు వెళ్ళి పాలు పంచుకోవడం అనేది వాళ్ళ పరిపాలన సరిగా ఉండటం కోసం వాళ్ళు రాముణ్ణి అభ్యర్థించే కార్యక్రమంలో భాగమైతే దాన్ని చూసిన ప్రజలంతా కూడా యథా రాజా తథా ప్రజ, వాళ్ళంతా రాముణ్ణి ఆరాధిస్తున్నారు కనుక మనం కూడా అదే బాటలో నడుద్దామన్న ఆలోచనతో ముందుకు సాగుతారు కనుక అద్భుతమైన శ్రేయో పథంలో మొత్తం సమాజం నడవగలుగుతుంది. అందుకే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూడటం కోసం అంత ఎండలో అన్ని అవస్థలు పడుతూ కూడా ఆనందంగా మా సీతమ్మ మా రామయ్య అని వాళ్ళ బంధాలను ఆ రాముడితో కలుపుకుంటూ ఆనందించేటువంటి అద్భుతమైన ఘట్టమే సీతారామ కళ్యాణం. అందుకే ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు పాల్గొనడం రాజ్యానికి సుభిక్షం. రాజ్యానికి సుభిక్షం. అదే నాకు ఇంకొకటి కూడా, రాముని పరిపాలన చాలా ఇంపార్టెంట్ కదా. మన పరిపాలకులు రాముని పరిపాలన
మనం ప్రతి సందర్భంలో రామరాజ్యాన్ని తీసుకొస్తామని మన నాయకులు చెప్తూ ఉంటారు, రాముడిలాగా పరిపాలన అందిస్తారని. ఏంటి రామ పరిపాలన అంత గొప్పది? యువత గురించి మాట్లాడదాము ఈ సందర్భంలో. Yes, please. చెప్పండి, రాముని పరిపాలనలో ఉన్నటువంటి గొప్పతనం, ఇందుకు రామరాజ్యం అనేది ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. రాముడు స్వస్వధర్మస్య అంటే తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ అందరికీ ఇదే చెప్పాడు, మీ ధర్మాన్ని మీరు గనక ఆచరిస్తే అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఇది పాలయతి ధర్మస్త్వం ధృత్యాచ నియమేనచ సహై రాఘవ శార్దూల ధర్మత్వాం అభిరక్షతు అని కౌసల్య కూడా వనవాసానికి వెళ్ళే రామచంద్రమూర్తికి ఇదే చెప్తుంది. నీ ధర్మాన్ని నువ్వు గనక అనుసరించావు అంటే అదే నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, ధర్మయే వహతో హంతి ధర్మో రక్షతి రక్షిత, తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో త్యజే వధిత్ అని చెబుతుందండి శాస్త్రం. అంటే అర్థం ఏమిటి? ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది, ధర్మాన్ని నువ్వు గనక నాశనం చేస్తే అది నిన్ను నాశనం చేస్తుంది. ఎందుకంటే అది అంత అద్భుతమైన శక్తి సామర్థ్యము కలిగినది. దాన్ని పరిపాలిస్తూ ప్రజలను కన్నబిడ్డలలాగా చూస్తూ సామాన్యుడు మాట్లాడిన మాటకు కూడా విలువనిచ్చి తన ధర్మపత్నిని కూడా అడవులకు పంపటానికి సంసిద్ధుడైనటువంటి మహామహిమాన్వితమూర్తి రామచంద్రమూర్తి. అందుకే ఆయన చేసిన ప్రతి చర్యను మనం గమనిస్తే మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నింటికీ మనం సమాధానం చెప్పుకోవచ్చు. భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాడు, వచ్చి తిరిగి అయోధ్యకి రమ్మంటాడు. రానని చెప్పిన తర్వాత అక్కడే జాబాలి అనే ఒక మహాముని ఉంటాడు, రామచంద్రుడి దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమయ్యా నా తండ్రి మాట అంటున్నావు, ఆ తండ్రి లేడయ్యా ఇప్పుడు. రాజభోగాన్ అనుభవాన్ మహార్హాన్ పార్థివాత్మజ విహార అయోధ్యాయాం యథాశక్ర త్రిపిష్టవ అంటే అర్థము, అయోధ్యకు వచ్చి భోగాలన్నీ అనుభవించవయ్యా. ఇంద్రుడు ఏ విధంగానైతే స్వర్గంలో ఆనందాన్ని అనుభవించాడో అలా వచ్చి తమ్ములంతా నీకు సహకరిస్తూ ఉంటే సీతమ్మతో అద్భుతమైన ఆనందాన్ని అనుభవించమంటే భవాన్ మే ప్రియకామార్థం యత్ వాచ ఇహ అకార్యమిది అకర్తవ్యం అపథ్యం పథ్య సంకాశం అంటాడు. మీరు చెప్పేవి నాకు ఏదో ప్రియం కలిగించాలని చెప్తున్నారు కానీ అవన్నీ చెయ్యాలనిపించేటువంటి చేయకూడనివి. పథ్యం స్వీకరించాల్సిన వాడికి అపథ్యాన్ని పెట్టినటువంటివి అని అంత అద్భుతమైన ఆనందాన్ని కూడా కాదని ధర్మ మార్గంలో తాను నడిచి నలుగురిని నడిపించినాడు. కనుకనే ఆ రామరాజ్యంలోట తండ్రి ముందు కొడుకు దేహాన్ని వదలటం లేదుట, నెలకు 3 వానలు కురిసేవిట. అందరూ దాతలే గాని తీసుకునేవాడేవాడు లేట, నాస్తికుడు అనేవాడే లేట. అందరూ భగవంతుణ్ణి ఎప్పుడైతే విశ్వసిస్తారో అదే నిజంగా అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుందండి. ఎందుకంటే భగవత్ చింతన నీలో అహంకారాన్ని తగ్గిస్తుంది. నిన్ను ఇంకొకడు నడిపిస్తున్నాడు అంటే నీ జీవితం ఆయన యొక్క కనుసన్నలలో ముందుకు నడవాలన్న భావనతో ఉంటావు. ఐ గో యూ గో, వై ఈగో? ఎడ్జింగ్ గాడ్ అవుట్ ఈజ్ ఈగో అండి. నీలో ఉన్న దైవత్వాన్ని బయటికి పంపించటమే అహంకారం. ఇలా అందరూ విశ్వాసంతో తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ, ఈరోజు ఈగో అనేది మనిషి మనసులో లోగో అయిపోయింది. బాగుందండి ఇది ఇంకా. సో ఎప్పుడైతే ఆ అహంకారాన్ని మనం వదులుకోగలుగుతామో అప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. అహంకారాన్ని వదులుకోవాలి అంటే ధర్మం ఆధారం కావాలి. ఇది నా ధర్మము అనుకున్నప్పుడు నేను ఇంకొకటి కంటే గొప్పవాడిని అన్న భావన ఎలా వస్తుంది? గురువు అయితే నమస్కరిస్తావు, శిష్యుడైతే ఆదరిస్తావు, భర్త అయితే భార్యను ఆదరంగా చూస్తావు, స్నేహితుడైతే స్నేహధర్మంతో నువ్వు మెలుగుతావు. ఇలా భగవద్గీతలో కూడా మొట్టమొదటి 2 అక్షరాలు ధర్మ, ఆఖరి 2 అక్షరాలు 700వ శ్లోకంది మమ, ధర్మం మమ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అన్న శ్లోకంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్ మతిర్ మమ. మమ ధర్మ, మమ అంటే నా యొక్క అని అర్థం, ధర్మ అంటే ధర్మం. ఇది ఆచరించి చూపించిన వాడు రామచంద్రమూర్తి. అందుకే ఆ రాజ్యము అద్భుతమైనటువంటి శ్రేయోపథంలో ముందుకు వెళ్ళి
అందరికీ ఆదర్శమైంది. యుగాలు దాటినా ఇంకా మనం దాన్నే ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నాం. మన పరిపాలకులందరూ ఈ విధంగా ఉండాలని వాళ్ళు శ్రీరామచంద్రమూర్తిలా ఆ రాజ్యాన్ని పరిపాలించగలిగితే ప్రజలందరూ సుఖ సంతోషాలు, సకాలంలో వర్షాలు కురుస్తాయి, రైతులు సంతోషంగా ఉంటారు, ప్రజలు ఆనందంగా ఉంటారు, తిండికి కొరత ఉండదు, ఎక్కడ కరువు కాటకాలు ఉండవు. చాలా అద్భుతంగా ఆ రాజ్యం వర్ధిల్లుతుంది. ఎస్, ఒక మంచి మాట విన్నాము. యువత గురించి మనం మాట్లాడుకుందాం స్వామి. నెక్స్ట్ ఒక పాట విన్న తర్వాత కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఒక కళ్యాణం పాట కంటే ముందు నాకు ఒక అద్భుతమైన పాట రీసెంట్ టైమ్స్ లో వచ్చిన రామదాస్ కీర్తన, అదొక బిట్ పాడి కళ్యాణం పాట పాడి. రామదాస్ సినిమాలోనేదా? అవునండి. రామదాస్ కీర్తన. అంతా రామమయం ఈ జగమంతా రామమయం, అంతా రామమయం ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు, అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా, నదులు వనంబులు నానా మృగములు పీత కర్మములు వేద శాస్త్రములు, అంతా రామమయం ఈ జగమంతా రామమయం. ఒక కళ్యాణం పాట సీతారాముల వారి. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూచువారలకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట, భక్తియుక్తులకు ముక్తి ప్రదమట. భక్తియుక్తులకు ముక్తి ప్రదమట, సురులను మునులను చూడవత్తురట, కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి, పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపగి నూనెను కురులను దూవి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపగవాసి చుక్కను పెట్టి, చెంపగవాసి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణి ముత్యములు తలంబ్రాలుగా, ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరమున మెరిసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే, ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే, ఆనందమానందమాయనే ఆనందమానందమాయనే, ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే, ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే.
చాలా ఆనందంగా ఉంది. సీతమ్మ పెళ్లి కూతురైనందుకు, రాముడు పెళ్లి కొడుకైనందుకు, మీరిద్దరు పాడినందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామి, ఒక విషయం, జానపదాల్లో ఎక్కువ శ్రీరామచంద్రమూర్తి గురించే ఉంటుంది. మనకి ప్రతి పల్లెలోనూ దేవాలయం ఉంటుంది, ప్రతి సందర్భంలోనూ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అంతలా గ్రామం అంటే జానపదంలోకి అంతలా ఎందుకు వెళ్ళిపోయిందంటారు? రామ కథను వీడి లౌకిక కథలందు రక్తి కలుగువాడు మానవుండే, పాయసమ్ము వీడి పరుల ఎంగిలిగోరు పామరుండే గాదే వెలది గౌరీ అని సాక్షాత్తు ఈశ్వరుడే పార్వతికి చెప్తాడు. అంటే వాడు పామరుడు ఎప్పుడవుతాడు అంటే రామ కథను వినకపోతే పామరుడు అవుతాడు. అంటే అజ్ఞానంలో ఉంటాడు. అవును. ఎప్పుడైతే రామకథను వినాలన్న ఆసక్తి కలుగుతుందో వాడి జీవితం దానంతటా అదే శ్రేయోపథంలో ముందుకు నడుస్తుంది. కారణం ఏమిటి అంటే రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు గుహుడితో శబరితో ఆయన యొక్క అనుబంధాన్ని అర్థం చేసుకున్నవాడు ఎవడైనా సరే అద్భుతమైన రామ కథ యొక్క గొప్పతనాన్ని, రాముడి యొక్క మాహత్యాన్ని గుర్తిస్తాడు. కనుక జానపదులలోకి కూడా చొచ్చుకుపోయాడు. అంతేకాకుండా వానరులే ఆయన సైన్యం. అల్ప ప్రాణులతో అనల్పమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నెరవేర్చటం ఎలానో తెలియజేయటమే రామకథ యొక్క ప్రయోజనం. మనమంతా మన వల్ల ఏమీ కాదు, మనం ఇది చెయ్యలేము అన్న భావనలో ఉంటాం. నువ్వు అలా బాధపడాల్సిన అవసరం లేదు. రావణాసురుడు 10 తలలు ఉన్నాయి వాడికి, అలాంటి వాడిని నేను కేవలం అల్పమైనటువంటి వానరులతో జయించగలిగాను అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే నీకున్నటువంటి శక్తిని నువ్వు ప్రోధు చేసుకొని పరమాత్మ యందు ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇది చెప్పటమే రామ కథ యొక్క లక్ష్యం. అందుకని 100 యోజనాల సముద్రాన్ని దాటినటువంటి హనుమంతుడితో మునులందరూ వచ్చి యస్య త్వైతాని చత్వారి వానరేంద్ర యథాతవా దృష్టిర్మతిర్దాక్షం స కర్మసున సద్యతి అంటారు. ఓ ఆంజనేయ, నీలో ఉన్నట్టు అద్భుతమైన ఈ 4 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ సాధించగలుగుతారయా. దాంట్లో మొట్టమొదటి లక్షణం ధృతి, అంటే విశ్వాసం. ఆంజనేయుడికి విశ్వాసం లేదు. ఎవరిచ్చారు? జాంబవంతుడు ఇచ్చాడు. ఆయనకి చెప్తే గానీ రాదు. ఆయన శక్తి సామర్థ్యాలు తెలియదు. అంటే అంతరార్థం ఏంటి? ప్రతివాడికి వాడి టాలెంట్ ఏంటో వాడికి తెలియదు. వాడు గురువు చెప్పాలి, ఆయన ఇలా చేస్తే యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్. సో కాబట్టి మొట్టమొదట ధృతి, దానికి గురువుని ఆశ్రయించు. దృష్టి, ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఈజ్ ద రైట్ యూజ్ ఆఫ్ టుడే. ఇవాళ నువ్వేం చేస్తావు అన్న దాని మీద రేపు నువ్వేమవుతావు అనేది ఆధారపడింది. అలా ఆయన ప్లాన్ చేశాడు. మైనాకుడు వస్తే నాకు ఇప్పుడు టైం లేదు, నేను వెళ్ళొచ్చిన తర్వాత నీ ఆతిథ్యం తీసుకుంటానన్నాడు. సింహక వస్తే సంహరించాడు, సొరస వస్తే ఉపాయంతో బయటపడ్డాడు. ఇది దృష్టి. మతి అంటే బుద్ధి. ఈ సురసనేమో ఉపాయంతో బయటపడ్డాడు, సింహికను మాత్రం సంహరించాడు. అంటే దుష్ట శక్తులను సంహరిస్తూ దేవతా శక్తులను ఆరాధిస్తూ 100 యోజనాల సముద్రం అనే 100 యోజనాల జీవితాన్ని నువ్వు ముందుకు నడపకోగలిగితే అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది అని చెప్పటమే. కనుక పామరులకు, పండితులకు, విద్వాంసులకు ప్రతి ఒక్కడికి రామకథ ఆదర్శమైంది. జానపదాలలో, జ్ఞాన పదాలలో అది విస్తరించింది. మా పీసీఆర్లో ఉన్న యువత, మా డెస్క్ యువత అడుగుతున్నారు, యువతకు ఆదర్శప్రాయం అన్నారు, అక్కడి నుంచి మీరు అటు ఇటు వెళ్ళిపోతున్నారు, ఆ విషయం చెప్పించండి. మనము రామ కథను మనం వింటూ ఉన్నప్పుడు రాముడు ఎలా ప్రవర్తించాడో మనం అలా ప్రవర్తించగలిగితే రాముడిలాగా 28 చతుర్గ్రహాలు గెలిచిన చరిత్రలో మిగిలిపోతాం. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తాటకని సంహరించమన్నాడో ఆడదాన్ని సంహరించటం ఏమిటని ఆలోచనలో పడ్డాడు. వెంటనే రాముడు ఒక్క మాట అనుకున్నాడు. పితృవచన నిర్దేశాత్ పితృవర్షణ కారణాత్ వచనం కౌశికస్య కర్తవ్యం అవిశంకయ. మా నాన్నగారు ఏం చెప్పాడు, గురువుగారు ఏం చేయమంటే చేయమన్నాడు. గురువుగారు ఏం చెప్తున్నాడు, తాటకని చంపమంటున్నాడు. కాబట్టి నేను తాటకని సంహరిస్తాను. సో తండ్రి చెప్పిన మాట వినాలి. ఆ తండ్రి ఏం చెప్పారు, గురువు మాట వినమన్నారు కాబట్టి గురువు మాట వినాలి. కాబట్టి యువత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న ఈ మౌలికమైన 3 నైతిక సూత్రాలను ఎప్పుడైతే జీవనానికి అన్వయించుకోగలుగుతారో అప్పుడు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చేరుకోగలుగుతారు. అదే దశరథుడు మళ్ళీ వనవాసానికి వెళ్ళేటప్పుడు అహం రాఘవ కైకేయ వరదానేన మోహిత అయోధ్యాయాం త్వమిపే చాద్య భవ రాజా
నిగుహ్యమాం, నువ్వు వెళ్ళక్కర్లా, నేను కైకేయికి మాట ఇచ్చిన మాట నిజమే, కానీ నువ్వేం చేయంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేసాయి, నిగుహ్యమా, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. ఇప్పుడు నిజానికి మా నాన్నగారు పితృవాక్య పరిపాలకుడిని కాబట్టి నేను వెళ్ళక్కర్లేదు, మా నాన్నగారే వద్దంటున్నాడు కదా అని చెప్పి రాజ్యాన్ని పరిపాలించవచ్చు. కానీ ఆయన దశరథ మహారాజుతో ఏమన్నాడు అంటే, నాన్నగారు మీరు మోహంలో ఉన్నారు, 14 సంవత్సరాలంటే ఇట్టే గడిచిపోతాయి, ఎంత నేను వచ్చేస్తాను అని తండ్రికి నచ్చజెప్పి అరణ్యానికి వెళ్ళాడు. దశరథుడిది మోహం, ఎందుకంటే రాముడు లేనిదే బతకలేడు, రాముడిది ధర్మం, ధర్మం లేనిదే బతకలేడు రాముడు. ఇలా ధర్మాన్ని ఆధారంగా చేసుకుంటూ ముందుకు నడిచినటువంటి రామచరితాన్ని ఎప్పుడైతే మనం ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆదర్శము ఆరాధ్యము, ఆదర్శంగా ఆయనను తీసుకొని ఆయన ఆరాధ్య దైవంగా ఎంచుకొని మనం ముందుకు నడవగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాంటి రఘువంశ రాజుల యొక్క చరిత్ర, ఆ రాజుల యొక్క పూర్తి పేర్లన్నీ కూడా ఈ శ్రీరామ నవమి నాడు గుర్తు చేసుకోమన్నారు. తప్పకుండా అది కూడా చేసుకుందాము. ఒకసారి ఆ దృశ్యాలని చూస్తూ కళ్యాణానికి సంబంధించి అద్భుతమైన దృశ్యాలను మనం చూస్తున్నాము. మీరు ఒక పాట పాడితే కళ్యాణానికి సంబంధించి కొన్ని అంశాలు, అంటే ఇది వీక్షించడం ద్వారా ఏం జరుగుతుంది మనకి మానవాళికి కూడా. ఒక్క నిమిషం, అక్కడ కళ్యాణం జరుగుతున్నటువంటి ఆ ఘట్టాన్ని ఒక్కసారి తిలకించిన తర్వాత ఆ స్వామివారికి అమ్మవారికి ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తోస్య భవంతో మహాంతో. రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, లక్ష్మణ స్వామి కి, పవన సుత హనుమాన్ కి, భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. రైట్, ఈ సందర్భంలో మంచి హూర్చతి కుటిలోద్భవతి శుభాశుభ దర్శనాదితి ముహూర్త అని అర్థం. జ్యోతిష శాస్త్రం ముహూర్తానికి ఇచ్చిన నిర్వచనం. అంటే మానవ ప్రయత్నానికి గ్రహముల నుంచి వచ్చేటువంటి దైవీ శక్తిని అందజేసే అద్భుతమైనటువంటి సమయమే ముహూర్తంగా చెప్పబడింది. అందుకే అయం సుముహూర్త సుముహూర్తోస్తు అని ముహూర్తాన్ని వాళ్ళు ఇది అద్భుతమైన ముహూర్తము అని చెప్పి కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. అద్భుతం స్వామి. ఒక పాట కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణానికి సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవనజా స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి ధలీల భూదేవ పాల రామ కళ్యాణ
వైభోగమే పరమేశనుత గీత భవజలధిపోత తరణికుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శ్రీరామలేరావో రామ ఇలలో పెను చీకటి మా పగరా సీతారామ చూపేని మహిమ మదిలో అసురాలిని మా పగరా మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా శ్రీరామలేరావో రామ ఇలలో పెను చీకటి మా పగరా దర్శనమును కోర దరికే జేరే దయగల మారాజు దాశరథి తొలుతనే ఎదురేగి కుశలములడిగి హితమును గావించి ప్రియవాది ధీరమతి న్యాయపతి ఏలు రఘుపతి ప్రేమ స్వరమై స్నేహపరమై మేలు ఒసగునులే అందరూ ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగడుదులే మా శ్రీరామలేరావో రామ ఇలలో పెను చీకటి మా పగరా సీతారామ చూపే నీ మహిమా అద్భుతమైన గానం స్వామి. ఒక సందర్భం కళ్యాణం జరుగుతోంది కాబట్టి ఆ ఘట్టాన్ని మీరు వివరిస్తూ ఈ ఘట్టాన్ని చూడటం వల్ల ఎటువంటి పుణ్యఫలం దక్కుతుందో కూడా వివరిస్తే బాగుంటుంది. సీతారామ కళ్యాణం అంటేనే జీవ బ్రహ్మైక్యం యొక్క ఆంతర్యాన్ని తెలియజేసే అద్భుతమైన ఘట్టం. ఎప్పుడైతే మనం ఆ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూస్తూ రామతత్వాన్ని సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని సంతరించుకోగలుగుతామో అప్పుడు మన జీవితము అయోధ్యలో ఉన్నటువంటి రామరాజ్యంలాగా ముందుకు కొనసాగుతుంది. మనకు ఏ కళ్యాణంలోనైనా సరే జరిగే ఘట్టాలన్నీ కూడా ఇదే విషయాన్ని వివరిస్తాయి. ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క తత్వానికి నిదర్శనంగా నడుస్తుంది. దేవతలను ఆహ్వానించటము, తరువాత తెరను అడ్డంగా పెట్టి శచీదేవి రూపంగా భావించి వధూవరులనిద్దరిని లక్ష్మీనారాయణాభ్యాం నమః అంటూ ఉమామహేశ్వరాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అని అద్భుతమైన దాంపత్యంతో దేవతగా అందరినీ ఆదరించేటువంటి ఆ దేవతామూర్తుల యొక్క మాహత్యాన్ని గృహస్థాశ్రమం ద్వారా అందుకోవటానికి నీకు ఇయం సీత మమసుత సహధర్మచరీతవా ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహిణిశ్చు పాణినా అని జనకుడు ఈ శ్లోకాన్ని చెబుతూ సీతమ్మను రాముడికిచ్చి వివాహం చేస్తూ పాణిగ్రహణం చేయిస్తాడు. పాణిగ్రహణం ఎలా జరగాలనేది కూడా శాస్త్రం చెప్పింది. చేతులలో ఉన్న వేళ్ళన్నీ ఆ ఇద్దరివి పూర్తిగా కలిస్తే సత్సంతానం కలుగుతుంది అని. ఇలా ఎందుకు కలుగుతుంది అంటానికి కూడా మళ్ళీ చాలా వివరణ ఇచ్చింది. మనం అంత దూరం వెళ్ళకపోయినా ఎందుకు చెప్తున్నానంటే పురాణం అంటేనే పురార్థం నవం కరోతీతి పురాణం అని. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకుంటూ అద్భుతాన్ని ఎలా అందుకోవాలో తెలియజేసేదే పురాణం. సనాతనం అంటే సనా సదా భవతి ఇది సనాతనః అంటే అతి పురాతనమై నిత్య నూతనంగా విలసిల్లేదే సనాతనం అని అర్థం. మీరే అతి పురాతనం అంటున్నారు, మళ్ళీ మీరే నిత్య నూతనం అంటే ఇదేంటండి కాంట్రడిక్షన్ అంటే సూర్యుడు ఎప్పటివాడు? అవును.
సూర్యుడు అప్పటివాడో కదా, ఇప్పుడు అవ్వకపోతే పర్వాలేదు అంటే లేదు, అలానే జీవితమే లేదు కదా. వివాహం ఎప్పుడైంది? 25 సంవత్సరాల క్రితం అయింది. 25 సంవత్సరాల క్రితం వివాహం అయినటువంటి భర్త భార్య కదా మనకెందుకు అనుకుంటే అది అసలు ఆలోచించటానికి కూడా వీలు లేనటువంటి అద్భుతమైన జీవనం. అందుకే విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయామృతం తీత్వా విద్యయామృతం అశ్నతే అని చెబుతుంది ఈశావాస్య ఉపనిషత్తు. అంటే భారతీయ జీవన విధానం అంతా విద్య అవిద్యల సమ్మేళనం. విద్య అంటే ఎటర్నల్ ఎక్స్పీరియన్సబుల్ స్పిరిచువల్ నాలెడ్జ్, అవిద్య అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంటబుల్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఈ రెండు కలిపితే భారతీయ జీవిధానం. అదే మనకు ప్రతి దేవతా కళ్యాణంలో కూడా మన కర్తవ్యాన్ని మనకు బోధిస్తూ ఈ పురాణ పురుషులను ఆధారంగా తీసుకుని వాళ్ళు చెప్పిన సత్యాన్ని మీరు ఆచరిస్తూ ముందుకు కొనసాగగలిగితే అది మీకు సకలమైన ప్రయోజనాలను అందజేస్తూ ఈహాన్ని పరాన్ని రెండింటి అందించేది. అందుకే ఇందాక పాటలో కూడా నీ దాసులకు ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి అంటూ పాడింది అమ్మ. అలా పాటలో కావచ్చు, మాటలో కావచ్చు, శ్లోకంలో కావచ్చు, స్తోత్రంలో కావచ్చు, ప్రతి చోట చెప్పేది ఇదే. నువ్వు పుట్టిందే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవటం కోసం. అది కలగాలి అంటే ఆ సీతారామ కళ్యాణాన్ని కనులారా చూస్తూ ఆయన నడిచిన బాటలో నడుస్తూ స్త్రీ పురుషుడికి ఏ విధంగా సహకరించాలి, పురుషుడు స్త్రీని ఏ విధంగా ఆదరించాలి, ఈ రెండింటినీ మనకు తెలియజేసే అద్భుతమైన ఘట్టానికి నిలువెత్తు నిదర్శనమే సీతారామ కళ్యాణం. అందుకే 28 చతుర్యుగాలు గడిచిన వీధి వీధిలో వాడలో మనం ఇప్పటికే జరుపుకుంటాం. సీతారామ కళ్యాణాన్ని జరుపుకున్నట్టు మిగతా దేవతామూర్తుల కళ్యాణాలు మనం జరుపుకోం. కారణం ఏమిటంటే రాముడు ఎలాంటి వాడే అంటే పుత్ర భావన, తండ్రికి కొడుకులా కనబడదట. రావణాయ మనుష్యాయ, రావణుడికి మనుషుల్లా కనబడదట. ఋషియో దేవత, ఋషులకు దేవతలా కనబడదట. ఏమిటి కనపడటం అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే రాముడు లాంటి ఆలోచన నీలో జనించాలని నువ్వు ఆ ఘట్టాన్ని కాస్త వివరిస్తారా స్వామి? మంగళసూత్రాన్ని అందరికీ చూపిస్తున్నారండి. అవును. ఇప్పుడు అక్కడ ఆ పురోహితులే ఆధ్వర్యాన్ని వహించి అద్భుతమైనటువంటి సీతమ్మ కళ్యాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆ మంగళసూత్రాన్ని అందరికీ చూపిస్తూ, తద్వారా మనము సీతా కళ్యాణ మహోత్సవంలో దశరథుడి పాత్రను, జనకుడి పాత్రను, మనకు ఎవరు ఆరాధ్యమైతే, ఎవరు ఆనందాన్ని కలగజేస్తే ఆ పాత్రను మనం స్వీకరిస్తూ దానిలో భాగంగా మారటం కోసమే అద్భుతమైన సీతా కళ్యాణంలో ఒక ప్రధాన ఘట్టమైనటువంటి మంగళసూత్రాన్ని మనం చూపిస్తున్నాం. రాముని యొక్క వంశవృక్షం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీరు పలు సందర్భాల్లో చెప్పడం విన్నాను. ఎందుకు తెలుసుకోవాలి? ముఖ్యంగా శ్రీరామ నవమి నాడు ఆ మహారాజుల యొక్క నామాలను గుర్తు చేసుకున్న సకల శుభాలు కలుగుతాయన్నది శాస్త్రవచనం. వశిష్ఠుడు రామచంద్రమూర్తిని సీతమ్మకిచ్చి వివాహం చేసే సమయంలో ఆ వంశవృక్షాన్నంతా వివరిస్తాడు రామాయణంలో 70వ సర్గలో. మా రామచంద్రమూర్తి అంటే ఎవరు అనుకున్నారు? ఈ వంశానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణుడు. ఆయన కొడుకు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడు కొడుకు వైవస్వత మనువు, వైవస్వత మనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడు కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకువు, త్రిశంకువు కొడుకు దుందుమారుడు, దుందుమారుడు కొడుకు యమనాశ్వుడు, యమనాశ్వుడి కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడు కొడుకు అసితుడు, అసితుడు కొడుకు సగరుడు, సగరుడు కొడుకు అసమంజుడు, అసమంజుడు కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడు కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు, భగీరథుడు కొడుకు కకుత్సువు, కకుత్సువు కొడుకు రఘుమహారాజు, రఘుమహారాజు కొడుకు కల్మాషపాదుడు, కల్మాషకపాదుడు కొడుకు శంఖనుడు, శంఖనుడు కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రగుడు, శీఘ్రగుడు కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశశ్రుకుడు, ప్రశశ్రుకుడు కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు నహుష చక్రవర్తి, నహుషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడు కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు, ఆ దశరథుడి కుమారుడే ఈ శ్రీరామచంద్రమూర్తి అని 37 మంది రాజుల యొక్క చరిత్ర. ఈ ఒక్కొక్క రాజు చరిత్ర మనం తీసుకుంటే అదొక అద్భుతంగా మనకు కనబడుతుంది.
ఇలా ఈరోజు ముఖ్యంగా ఇవన్నీ ఒక్కసారి కనీసం వినమన్నారు. ఎందుకంటే మనకు చరిత్రలో అనేక మంది వంశములు, వారి తండ్రులు, కొడుకులు ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ ఏ రాముడైతే అద్భుతమైన ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి మనం ముందుకు నడిపించాడో అలాంటి వాడు వంశ చరిత్ర ప్రతి తెలుసుకోకపోతే మనిషికి, మానవుడికి వంశ చరిత్ర ఉంటుంది కదా, తెలుసుకోవాలనే తాపత్రయం ఎవరికైనా ఉందా? అది ఇది తెలుసుకుంటే మన వంశం ఏంటనేది మనం తెలుసుకునే తాపత్రయం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మన పెద్దలు ఎంత చక్కగా ధర్మాన్ని పాటించారు, సత్యాన్ని ఎలా పలికారు, వాళ్ళు ఆ ధర్మ మార్గాన్ని విడవకుండా ఎలా నడిచారు, ఇవన్నీ మనం తెలుసుకుంటే మన వంశవృక్షంలో ఓహో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా అని మనం కూడా ఆచరించే అవకాశం ఉంటుంది. అసలు వందిమాగధుల యొక్క కర్తవ్యమే అది. రాజు ఏం దగ్గరికి చేస్తారు వచ్చి వందిమాగధులు? వందిమాగధులు రాజు దగ్గరికి వచ్చి మీ తాత ఇది, మీ ముత్తాత ఇది, ఆయన తండ్రి ఇది అని చెప్పటం వల్ల ఈ రాజుకి స్ఫూర్తి కలిగిస్తాడు. మా తాత అంత గొప్పవాడు, మా నాన్న అంత గొప్పవాడు, నేనేం చేస్తున్నాను, అవేమీ చేయటం లేదే, అన్ని దాన ధర్మాలు చాలా గొప్ప కార్యాన్ని వందిమాగధులు నిర్వర్తిస్తే ఈ రోజు నెగిటివ్ గా మనం వాడుకుంటున్నాం వాళ్ళని. అంత గొప్ప కార్యాన్ని నిర్వర్తించారు రాజుల దగ్గర, వాళ్ళ వంశ చరిత్ర చెప్పేవాళ్ళు. సో అలా ఈరోజు వాళ్ళ యొక్క వంశ చరిత్రను మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క రాజు యొక్క గొప్పతనాన్ని మనకు ప్రతి పురాణంలో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిత్రం యత్ర పురాణం పంచలక్షణం అని 5 లక్షణాల సమాహారంగా పురాణాన్ని ప్రవచించటం జరుగుతుంది. దాంట్లో ప్రతి పురాణంలో కూడా మన వంశ చరిత్ర ఏంటి, రాజులు, సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు. ఎందుకంటే మొత్తం ప్రపంచం నడిచేది సూర్యచంద్రుల మీద. సూర్యవంశమే చంద్రవంశానికి ఆధారం. అవును. సూర్యవంశంలో ఒక వ్యక్తి అతను స్త్రీగా మారి బుధుడి కొడుకును వివాహం చేసుకోవటం వల్ల చంద్రవంశం వచ్చింది. ఇలా ఏ విధంగానైతే సూర్యశక్తి చంద్రుడి మీద పడి చంద్రుడి వెనలగా సాయంత్రం పూట మనను కరుణిస్తోందో సూర్యచంద్ర వంశాలు రెండు మనం నేర్చుకొని తెలుసుకోవలసినటువంటి అద్భుతమైన విజ్ఞానం అని తెలియజెప్పడం కోసమే పురాణంలో సూర్యవంశంలో శ్రీరాముడు జన్మిస్తే చంద్రవంశంలో కృష్ణుడు జన్మించాడు. అందుకే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, దాని తర్వాత కలియుగంలో ఆ 2 చరిత్రలను తెలుసుకుంటూ మనం ముందుకు నడవాలని తెలియజెప్పటమే సూర్య చంద్ర వంశ రాజుల యొక్క చరిత్రలను తెలుసుకోవటంలోని ఆంతర్యం. తెలుసుకుందాం. అద్భుతంగా చెప్పారు. ఒక మంచి పాట పాడండి. పలుకే బంగారం ఆయన. మీ పలుక? స్వామివారి పలుకు బంగారం అయితే ఎలా ఉంటుంది? కలలో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి, కలలో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి, పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా. ఈరవుగా ఇసుకలో నా పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. శరణాగత త్రాణ బిరుదాంకి తొడవుగావా, శరణాగత త్రాణ బిరుదాంకి తొడవుగావా, కరుణించు భద్రాచల వర రామదాస పోష, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువ
చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయేనా. బంగారం లాంటి పాట, పలికే బంగారం ఆయన, చక్కగా పాడారండి. మీరేం అది కళ్యాణం పాట. ఇంకో పాట. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. రామయ్య పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. రామయ్య పెళ్ళంటే ఆకాశమందేటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. శ్రీరామచంద్రుడే వరుడై వెలయగా, జానకి వధువై సింగారములికెనట. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. మంగళవాద్యాలు మధురముగా మ్రోగాయి, వేదనాదాలకు ఎడతలు పులకించాయి. కన్నుల పండుగ కళ్యాణ వైభోగం, కాంచిన వారందరి జీవితాలే ధన్యం. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. రామయ్య పెళ్ళంటే తలంబ్రాల ఘట్టం కూడా అవుతుంది కాబట్టి, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరగల నడిమి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. బిరుదు పెండెము బెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడు పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను. వడినెత్తిన నిదానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా. జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా. జగడపు చనవుల జాజరా. మొల్లలు తురుములు ముడిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున. మొల్లలు తురుములు మురిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున. జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా. చల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా. జగడపు చనువుల జాజరా, సగినల మంచపు జాజరా. జగడపు చనువుల జాజరా. భారపు కుచముల పై పై గడు సింగారము నెరపెడి గంధవుడి.
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేడు జాజరా జగడపు చనుగుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనుగుల జాజరా బింకపు గూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనువుల జాజరా జగడపు చనువుల జాజరా జగడపు చనువుల జాజరా 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 జాజరా. అద్భుతంగా మీ పాటకు నేను అడ్డుపడ్డానా? లేదండి, బాగుంది. ఒక మేల్ ఒక ఫీమేల్ కలిసి పాడితే ఇంకా దానికి బాగా వచ్చింది. ప్రతి ఘట్టాన్ని కూడా అంటే పెళ్లిలో జరిగే దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని ప్రతి ఘట్టాన్ని కూడా అద్భుతంగా వర్ణించడం, అన్నమయ్య కానీ లేకపోతే ఇక్కడ శ్రీరామదాసు రాసిన వాటిల్లో కానీ ఎక్కడైనా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పెళ్లి తంతు అనేది ఎలా జరుగుతుంది, మన సంప్రదాయం ఏం చెప్తుంది? వివాహాన్ని మనము పరిణయము, ఉద్వాహము, వివాహం అంటే విశేషంగా పొందదగిన దానికోసం చేసే ప్రయత్నమే. సామాన్యులకి ఒక తాళి, మేళతాళాలు, తాళిబొట్టు, 3 ముళ్ళు, 7 అడుగులు, ఇది మనకు తెలిసింది. ఇంతేనా? ఇంకా చాలా ఉందా? దీని వెనుక కథ ఏమన్నా ఉందా? మనకు భారతంలో ధర్మరాజును యక్షుడు ప్రశ్నిస్తాడు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటాం కదా. మరి అర్థకామాలు రెండు కూడా ధర్మాన్ని నుంచి దూరం చేసేవి కదా, మోక్షాన్ని దూరం చేసేవి కదా. ధర్మము మనం ఆచరించాలి, కానీ అర్థం మీద కామం మీద ఎప్పుడైతే కోరిక పుడుతుందో అప్పుడు ధర్మాన్ని మర్చిపోతాం, మోక్షం మాటే లేదు. ఓకే, అంటే నాయన నీలో ఉన్న అర్థకామముల పట్ల ఉన్న వ్యామోహాన్ని సరి అయిన మార్గంలో పెట్టేటువంటి దేవతా స్వరూపమే భార్య, అందుకే వివాహం చేసుకోవాలి అని సమాధానం చెప్పి, నిజానికి మనము స్త్రీ ధనాన్ని అసలు తీసుకోకూడదు. భర్త కూడా మనకు శాలరీ రాగానే తీసుకొచ్చి భార్యకి ఇచ్చేయాలట. ఇచ్చి ఆమె ఏం చెబితే నువ్వే దీనికి అధికారివి. ధర్మరాజు చెప్పిన మాట చెప్తున్నాను. ఓకే, నీతో పాటు నేను ఈ అద్భుతమైన గృహస్థాశ్రమాన్ని ధన్యం చేసుకోవటం కోసము ఈ మనం జీవితాన్ని గడుపుతున్నాం, ఈ ఇంటికి అధికారినివి నువ్వు అని ఆమెకిచ్చి, సఖా నువ్వే నా స్నేహితురాలివి. అందుకనే 7 అడుగులు కూడా 7 అడుగులకి 7 మంత్రాలు చెబుతారు. దాంట్లో చెప్పేవన్నీ ఇదే, కలిసి నడుద్దాము, ముందుకు సాగుదాము అన్నటువంటి విశేషాన్ని తెలియజేయటం కోసమే వివాహాన్ని మనకు ధార్మికంగా వైదిక పద్ధతిలో చేసుకోమని చెబుతున్నారు. కానీ ఈరోజు ఒక దురదృష్టం ఏమిటంటే, అద్భుతమైనటువంటి వివాహాన్ని నిర్వహించే పురోహితుడి కంటే దాన్ని దృశ్యీకరించి మెమరీలో పెట్టేటువంటి వీడియోగ్రాఫర్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. తద్వారా ఏమవుతుందంటే, ఏ ప్రయోజనమైతే వైదిక మంత్రముల పఠన వలన అక్కడ ఉద్భవించాలో అది జరగటం లేదు. పురోహితుడిని కూడా వీడియోగ్రాఫర్ ఇది చేస్తున్నాడు, డిక్టేట్ చేస్తున్నాడు, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా నిల్చోండి, అలా వేయండి, లేదా వీళ్ళని ఇలా ఎక్కడ కూర్చోబెట్టండి, పెళ్లి తెర తీసేయండి, తెర తీసేయండి. న్యాచురల్ గా మనం వివాహం ఆ ముహూర్తం దాకా తెరను తీయకూడదు, కానీ ఇప్పుడు ముందరే అవసరం కాబట్టి దాన్ని తీసేయాలి. బికాస్ మనకు కావాల్సింది ఈ మెమరీని నిక్షిప్తం చేసుకోవాలి. జ్ఞాపకం దాకా మాత్రమే చూస్తున్నాం, కానీ past is a waste paper, future is a question paper, present is a newspaper, read and write carefully, otherwise life will become a tissue paper అన్న అద్భుతమైన సత్యాన్ని తెలియజెప్పే వివాహం యొక్క విశిష్టతను మనం గుర్తించలేకపోతున్నాం. వివాహం గతంలో చెప్పేవాళ్ళు, నిజమా కాదో మీరే చెప్పాలి, 7 రోజుల పాటు నిర్వహించేవాళ్ళు. మరి ఇప్పుడు గంటలోనూ 15 నిమిషాలను అయిపోతుంది, లేదా పెళ్లి ఎక్కడో చేసుకొస్తే ఇక్కడ రిసెప్షన్. మీకు అంత దాకా కాదండి, మీకు కార్డియంగానే మీరు ముహూర్తం చూస్తున్నావా, లంచ్ టైం ఎంత అదే చూస్తున్నారు, రిసెప్షన్ చూస్తున్నారు, అందుకనే వాళ్ళు గంటలో చేస్తున్నారు. మీరు ముహూర్తాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఇందాక మీకు చెప్పాను, అదే హూర్చతి కుటులోద్భవతి శుభాశుభ దర్శనాదితి ముహూర్త. నువ్వు ఒక మానవ ప్రయత్నాన్ని ప్రారంభించావు, ఆ మానవ ప్రయత్నము మొత్తం సమస్త సృష్టి కూడా
గ్రహముల యొక్క ప్రభావంతో నడుస్తోంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యము. ఎన్నో నక్షత్రాలు ఉంటే 27 నక్షత్రాలను ఎందుకు తీసుకుంటున్నాం మనం? అంటే సూర్యచంద్రుల గమనంలో ఉన్నది ఈ 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రము కొన్ని నక్షత్రముల గుంపు. కాబట్టి ఈ సూర్యచంద్రుల నుంచి గ్రహముల నుంచి వచ్చే శక్తి మానవ ప్రయత్నానికి అనుకూలంగా ఉండటం కోసం అవసరమైన సమయమే ముహూర్తం. దాన్ని మనం అసలు పట్టించుకోవటం లేదు. ముహూర్తానికి మంగళసూత్రధారణం, జీలకర్ర బెల్లము పెట్టడం ఎన్ని చోట్ల జరుగుతోంది. సో కాబట్టి ముహూర్తం పెట్టిన మనం చూస్తే కార్డులో చూసిన టైంకి మనం వెళ్ళే టైంకి అసలు ఆ ప్రక్రియ కూడా ప్రారంభమై కావట్లే. దాంతో ఏమవుతుంది? రావాల్సిన ప్రయోజనం రావట్లే. ఏ దేవతాశక్తి ఆవాహనతో మన జీవితం అద్భుతంగా నడవాలో అది మనకు దొరకట్లే. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే అన్న శ్లోకంతో శివానంద లహరి ప్రారంభమవుతుంది. దాని అర్థం ఏంటంటే శివుడు పార్వతి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తపస్సు చేసి శుష్కించిన దేహాలతో మన దేహాలు శుష్కించిపోయాయి కదా, ఇంకెందుకు మనం ఇలా దూరంగా ఉండటం అని ఏకమైపోయారట. అది నిజమైన దాంపత్యం. ఆ రోజు కళ్యాణం అలా జరిగితే, ఈ శాస్త్రబద్ధంగా జరిగినప్పుడే అది భార్యాభర్తల బంధం కూడా అంత గొప్పగా నిలుస్తుంది. అలా జరిగితే అది వెడ్డింగ్ అండి. కానీ ఇప్పుడు భార్యను పెళ్లి చేసుకుంటే ఎంత కట్నం వస్తుందన్న ఆలోచనతో భర్తను పెళ్లి చేసుకుంటే ఏ విదేశానికి వెళ్ళొచ్చో అన్న భావన భార్యలో ఉండటం వల్ల అది వెడ్డింగ్ కాదు, బెగ్గింగ్ అవుతుంది. అందుకే యాచకో యాచక శత్రువు, అడుక్కునేవాడు శత్రువే. అవును, వీళ్ళు అందుకే దాంపత్యం ఎక్కువ కాలం నిలబడటం. అంతే, సీతారాముల కళ్యాణం చూడడం కాదు, ఆ రకంగా మనం పెళ్లిని నిర్వహించుకోవాలి. 7 రోజులు 5 రోజులు 3 రోజులు పోయి ఇప్పుడు గంటకు వచ్చేసింది. అవును, కాబట్టి ఆ గంట కూడా మనకి ఇవ్వట్లేదు, వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకుని రిసెప్షన్ ఇస్తున్నారు. రిసెప్షన్ అయి తర్వాత వివాహం అయ్యే సంఘటనలు కూడా కనపడుతుంది. సో ఏదేమైనా మనం సీతారామ కళ్యాణ వివాహ ప్రక్రియ అనేది ఇది కూడా ఒక ఆదర్శమే కదా, మనం తీసుకోవాల్సిందే కదా. ఇదే ఆదర్శం. ఆ సీతారామచంద్రుల లాగా మనం జీవితాన్ని ముందుకు నడపడం కోసం భార్య గృహస్థాశ్రమానికి ఆధారం అన్న భావనతో ముందరికి నడవగలిగితే శివుని మది విష్ణు హృది ఆడది అద్భుత విజయాలకదే సారథి మమతాను రాగాల సన్నిధి మానవతకు మోక్షమిచ్చు పెన్నిధి. అది స్త్రీమూర్తి అంటే. అందుకే యత్ర నార్యస్తు పూజ్యంతే మాటే ఒక నిధి మనకి, అద్భుతమైన నిధి. ఒక మంచి పాట, రాముడి పాట. మనసిరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు, మధుర మధురతర శుభనాముడు, గుణధాముడు. మనసిరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు, ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు. మానవుడై పుట్టి మాధవుడైనాడు, తలచిన వారికి తారకనాముడు, పిలిచిన పలికే చెలికాడు సైదోడు. కొలువై ఉన్నాడు కోదండరాముడు, మన తోడుగా నీడగా రఘురాముడు. మనసిరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు. అయితే ఇన్ని రాముడి పాటలు పాడుకున్నాం. రాముడి కథలో లవకుశుల పాత్ర కూడా చాలా గొప్పది కాబట్టి లవకుశుల వీరత్వం గురించి అందరికీ నచ్చే ఒక మంచి పాట. లేరు కుశలవుల సాటి సరివీలులు ధారుణిలో, లేరు కుశలవుల సాటి సరివీరులు ధారుణిలో, లేరు కుశలవుల సాటి. తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుగాయక వెరువగనేలా, ఆ ఆ ఆ
తాతయ్య కరుణ వెన్నుగాయక వెరువగనేలా హయమును విడువముగా లేరు కుశలవుల సాటి పరాజయం మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి యశమిక మాదేగా యశమిక మాదేగా యశమిక మాదేగా లేరు కుశలవుల సాటి సరి వీరులు దారుణిలో లేరు కుశలవుల సాటి. చాలా అద్భుతంగా పాడారండి. థ్యాంక్ యూ మానస గారు, అలాగే ఇందుశ్రీ గారు. చాలా అద్భుతమైన విషయాలు రాముని గురించి, రాముని సుగుణాల గురించి, ఆయన జీవితం గురించి, అది ఆదర్శప్రాయంగా మనం ఎందుకు తీసుకోవాలి, ఎలా నడవాలన్న విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు రామకృష్ణమూర్తి గారు. ఇది శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.